గత 2 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని అటు కడెం ప్రాజెక్టు, ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు కొమరం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మన ప్రస్తుతానికి అయితే మంచిర్యాల జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాము. దీని కెపాసిటీ 20 TMC. ఇప్పటివరకు అయితే 9 TMCల నీరు మాత్రం ఈ జలాశయం చేరిన పరిస్థితి కనబడుతుంది. దీనికైతే 145 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాజెక్టుకు 140 అడుగుల వాటర్ చేరిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కడెం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుతుంది. కడెం ప్రాజెక్టు కూడా ఇప్పటికీ ఒక గేటు ఎత్తి కొత్త దిగ కూడా వాటర్ను వదిలిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దాంతోపాటుగా కొమరం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం ప్రాజెక్టులో భారీగా వరద నీరు పైన ఏదైతే మహారాష్ట్ర ప్రాంతంలో కూడా భారీగా వర్షం చేయడంతో భారీగా వరద నీరు రావడంతో కూడా 3 గేట్లను ఎత్తి గేట్ నెంబర్ 4, 5, 6 3 గేట్లను ఎత్తి కూడా దిగువ వాటర్ని వదిలిపెట్టిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలోని భారీ వర్షాలతో ప్రాణహిత, పెద్దవాగు, బర్రెవాగులో కూడా ఉప్పొంగి పొగుతున్న పరిస్థితి కనబడుతుంది. రాకపోకలు కూడా అంతరం జరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఆ ప్రాంతంలో ఇది చింతనమానపల్లి ప్రాంతంలో మాత్రం ఆ గూడెం సమీపంలో మహారాష్ట్ర తెలంగాణ కలుపుతూ నిర్మించిన వంతెనపై కూడా భారీగా వరద నీరు రావడంతో కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. బాబానగర్, నాయక్గూడ గ్రామాల వద్ద కూడా వాగులు పొంగి పొరడంతో కూడా రాకపోకలు నిలిచిపోయినాయి. దింది వాగు వద్ద ప్రాణహిత నది బ్యాక్వాటర్ రావడం కూడా దింది గ్రామం కూడా మొత్తం రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ భారీ వర్షాలతో కూడా వందలాది ఎకరాల్లో పత్తి చేను, అదేవిధంగా వరి పంట కూడా నిటమునే పరిస్థితి. ఇది కాకుండా ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు కూడా అన్నీ కూడా జలమయ్యాయి. ముఖ్యంగా రాజుల గ్రామానికి వెళ్ళే దారిలో కూడా బర్రెబాబు ఉప్పొంగిపోవడంతో కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. దీన్ని కూడా ఏదైతే ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా దీనిపైన స్పందించి అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ఏదైతే ఈ భారీ వర్షాల వల్ల కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అదేవిధంగా కలెక్టర్ వెంకటేష్ దోబ్దే కూడా దీనిపైన ఏదైతే ముందస్తు చర్యలు తీసుకుంటున్నామో ఎవరు కూడా ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా కూడా చర్యలు తీసుకుని చెప్తున్నారు. ఏదైతే వాగు, అదేవిధంగా ప్రాణహిత పరివార ప్రాంతాలకు కూడా ఎవరు రైతులు వెళ్ళొద్దు, అదేవిధంగా పశువుల కాపర్లు కానీ చేపలు పట్టే వారు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే, అదేవిధంగా రాష్ట్ర మంత్రి అయినా కూడా వివేక్ వెంకటస్వామి కూడా ఈరోజు చెన్నూరు ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. చెన్నూరు ప్రాంతం కూడా ఈ ప్రాణహిత నది పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే వేమనపల్లి అదేవిధంగా కోటపల్లి మండలాలు కూడా ఈ ప్రాణహిత నది పొంగి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే స్థానికులు ఎవరు కూడా ఆ వాగు సరిపడంతవరకు వెళ్తాయని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే మహారాష్ట్రలోకి వస్తున్న భారీ వర్షాలతో కూడా ఇటు ప్రాణహిత నది పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పరివాహ ప్రాంత ప్రజలు కూడా ఎవరు కూడా ఆ నది ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఈ 2 రోజుల వర్షాలతోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో వర్షాలు అధికమైతే ప్రజలకు ఇబ్బందులు అయ్యే పరిస్థితి కనుక ముందస్తుగా అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకున్న కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడి జిల్లా శ్రీనివాస్, మెగా 9 న్యూస్, ఆదిలాబాద్.